ఇక పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద రేవతి మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. వాదన సందర్భంగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని, ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. మరోవైపు రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించారని, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇక సంధ్యా థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జనవరి 10వ తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ్, అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై ఈ రోజు నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు వైపుల నుంచి కూడా గత పేషీలో రెండు వైపుల నుంచి వాదనలు వాడివేడిగా కొనసాగాయి. అల్లు అర్జున్ కి సంబంధం లేకుండా కేసులు పెట్టారంటూ అల్లు అర్జున్ న్యాయవాది, అల్లు అర్జున్ రావడం కారణంగానే మహిళ చనిపోయి బాలుడు ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు 3వ తేదీన వాయిదా వేసి 3వ తేదీ నాడు ఈ నిర్ణయాన్ని తీసుకుంటాను రెగ్యులర్ బెయిల్ అంటూ మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే 4 వారాల పాటు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ని కోర్టు మంజూరు చేయడం జరిగింది. మధ్యంతర బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ తనకు కావాలంటూ తనకు పూర్తి స్థాయిలో ఇక ముందు అరెస్ట్ గానీ జైలుకి గానీ పంపకుండా రెగ్యులర్ బెయిల్ కావాలంటూ కూడా తను నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, కోర్టు వాటిని పరిశీలించిన తర్వాత జనవరి 3కి ఈ కేసుని మళ్ళీ విచారణ జరుపుతామంటూ కూడా వాయిదా వేయడంతో మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇతను వర్చువల్ గా గత విచారణకు హాజరవ్వగా ఈసారి కోర్టుకు హాజరవుతాడా లేదా మళ్ళీ ఆన్లైన్ వర్చువల్ మోడ్ ద్వారానే తను కోర్టుకు హాజరై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని తను అల్లు అర్జున్ నేరుగా ఈ వాదనలు వినిపిస్తాడా అనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రావాలి. గత పేషీ సందర్భంగా కూడా అల్లు అర్జున్ మరి కాసేపట్లో కోర్టుకి రాబోతా ఉన్నాడని అక్కడ భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి కేవలం అనుమతి ఉన్నటువంటి న్యాయవాదులని పేషీ పేపర్లు ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతించేది. ఆ తర్వాత న్యాయవాదుల బృందం జడ్జి దృష్టికి తీసుకెళ్లి అల్లు అర్జున్ కోర్టుకి భద్రతా దృష్ట్యా ఒకవేళ వచ్చినట్టయితే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయని ఒక విషయాన్ని మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకురావడంతో మెజిస్ట్రేట్ ఆన్లైన్ వర్చువల్ గా హాజరవ్వచ్చు అనేది కూడా కోర్టు అంగీకరించడంతో ఆన్లైన్ ద్వారా అల్లు అర్జున్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా తను దగ్గరుండి వినడము, తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడము, ఈ రోజు తను ఫిజికల్ గా కోర్టు ముందు హాజరవబోతా ఉన్నాడా లేదా ఆన్లైన్ ద్వారా మళ్ళీ ఈ విచారణ ఎదుర్కోబోతా ఉన్నాడా అనే దాంట్లో మాత్రం క్లారిటీ రావాల్సింది. ఈ రోజు జరగబోయేటువంటి ఈ విచారణ రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ కి సంబంధించి కోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. ఆ అభిప్రాయం తనకు రెగ్యులర్ బెయిల్ శాంక్షన్ చేస్తూ ఇచ్చేటువంటి నిర్ణయమా లేదా ఈ మధ్యంతర బెయిల్ ముగిసిన తర్వాత మరో డేట్ కేటాయించి అప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సింది. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత పేషీ సందర్భంగా వాదనలు వినిపించారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి ఈ సెక్షన్లు అల్లు అర్జున్ పైన వర్తించవు, బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించేదంటూ కూడా ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిరంజన్ రెడ్డి ఈ గత పేషీ సందర్భంగా ఈ వాదనలు కోర్టు ముందు వినిపించడం జరిగింది. రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టులో ఈ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆయన బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులని ప్రభావితం
చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని, బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించారని, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వాదనలు వినిపించారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, అటు అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి ఇచ్చినటువంటి వాదనలపైన కోర్టు ఈ రోజు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి డిసెంబర్ 13న అరెస్ట్ అయినటువంటి సందర్భంగా నాంపల్లి హైకోర్టు అతనికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదే బెయిల్ పైన ప్రస్తుతం అల్లు అర్జున్ బయట ఈ రెగ్యులర్ రొటీన్ తన షెడ్యూల్ ని కొనసాగిస్తా ఉన్నాడు. ఈ మధ్యంతర బెయిల్ ఈ జనవరి 13వ తేదీన 4 వారాల గడువు ముగుస్తుంది కాబట్టి అప్పటిలోపే తను రెగ్యులర్ బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తా ఉందనే దానిపై మరి కాసేపటి ఒక క్లారిటీ రానుంది శివ. అయితే ఒకవేళ కోర్టు నుంచి కనుక అల్లు అర్జున్ కి ఎదురయ్యి రెగ్యులర్ బెయిల్ కనుక ఇవ్వకపోతే పిటిషన్ కనుక కొట్టువేస్తూ తీర్పిస్తే కనుక నెక్స్ట్ పోలీసులు మూవ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందనుకో. ఈ రోజు తాను వేసినటువంటి పిటిషన్ ని ఒకవేళ తిరస్కరించినట్టయితే తనకు 40 రోజుల గడువు ఈ మధ్యంతర బెయిల్ పైన ఇంకా సమయం ఉంది కాబట్టి మళ్ళీ అతను ఈ నాంపల్లి కొట్టివేసినటువంటి పిటిషన్ ని దాన్ని సవాల్ చేసి మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో తను రెగ్యులర్ బెయిల్ అందించాలంటూ కూడా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు నిరంజన్ రెడ్డి వాదనలు బలంగానే వినిపించారు. అల్లు అర్జున్ ప్రత్యక్ష సాక్షుడు, ప్రధాన నిందితుడు అనే విధంగా పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకి అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు. ఒక సినిమా హీరో తన సినిమాను తను చూసుకోవడానికి అనుకోకుండా జరిగినటువంటి ఘటన. కానీ దాన్ని అల్లు అర్జున్ బాధ్యుని చేసి పోలీసులు ఈ కేసు నమోదు చేసి అతనికి జైలుకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గతంలో షారుఖ్ ఖాన్ ఇతర హీరోలకు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా గతంలో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు కూడా హీరోని బాధ్యునిగా చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి సందర్భాలు లేవు. కొన్ని జడ్జిమెంట్స్ ని కూడా కోర్టు చేస్తూ గతంలోనే హైకోర్టులో ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడంతో అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మళ్ళీ ఈ రోజు కూడా వాదన సందర్భంగా ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టయితే అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి వచ్చినటువంటి వాదనలను కోర్టు ఒకవేళ పరిగణలోకి తీసుకుని అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్ కి సంబంధించిన దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్ వస్తుందనే ఒక ఆశాభావంతో ఎదురు చూస్తా ఉన్నారు. న్యాయవాదులందరూ కూడా రెగ్యులర్ బెయిల్ కోసమే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు శివ. ఓకే, థ్యాంక్ యూ.